ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను ఇజ్రాయిల్ అటాక్ చేయాలనుకుంటుందా, దాడికి సిద్ధపడుతుందా? అవునని సమాధానం చెప్తున్నది అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు. అమెరికా ఇటీవల వచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇజ్రాయిల్ ఇస్ ప్రిపేరింగ్ టు స్ట్రైక్ ద న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇన్ ఇరాన్. భారతదేశము పాకిస్తాన్ల మధ్య న్యూక్లియర్ కన్ఫ్రంటేషన్, అణుఘర్షణ జరిగే అలార్మింగ్ ఇంటెలిజెన్స్, అణుఘర్షణ అని చెప్పలేదు కానీ అలార్మింగ్ ఇంటెలిజెన్స్ అన్నారు. మిలియన్స్ ఆఫ్ డెత్లను నేను అవాయిడ్ చేసిన అన్నాడు ట్రంప్. ఈ రెండింటి కలిపితే అర్థమయ్యేది న్యూక్లియర్ కాన్ఫ్రంటేషన్, ఇక వేరేదేమీ లేదు. సో ఈ న్యూక్లియర్ కాన్ఫ్రంటేషన్ నేను ఆపాను అని ట్రంప్ చెప్పుకుంటున్నాడు. మరి ఇండియా పాక్ల మధ్య న్యూక్లియర్ కాన్ఫ్రంటేషన్ ఆపిన ట్రంప్ ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య న్యూక్లియర్ కాన్ఫ్రంటేషన్ ఎందుకు ఆపడం లేదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. కానీ ఒకటి మాత్రం నిజం, సో ఇజ్రాయిల్ ఇప్పుడే కాదు గతంలో కూడా ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను టార్గెట్ చేయాలనుకుంది. ఎందుకంటే ఇజ్రాయిల్ భావించేది ఏంటంటే ఇరాన్ ఇటీవల చరిత్రలో వీకెస్ట్ మూమెంట్లో ఉంది. అంటే ఇన్ ద రీసెంట్ పాస్ట్లో ఇంత బలహీనంగా ఇరాన్ ఎప్పుడు లేదు. ఎందుకంటే ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు, ప్రతిఘటన కూటమి ఇరాన్. ఆ ప్రతిఘటన కూటమి అంతా నాశనమైంది, భారీగా దెబ్బతిన్నది. హమాస్ ఘోరంగా దెబ్బతిన్నది, హిజ్బుల్లా బాగా దెబ్బతిని ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది, హూతీలు దెబ్బతిని అమెరికాతో ఒప్పందం అంటున్నారు, ఇరాన్ మద్దతు ఇచ్చిన బషర్ అల్ అసద్ ప్రభుత్వం సిరియాలో పడిపోయింది. సో ఎన్నడూ లేని స్థాయిలో వీక్గా ఉంది ఇరాన్. ఈ సమయంలోనే కొడితే లేవకుండా కొట్టవచ్చు, చావు దెబ్బతీయవచ్చు అన్నది ఇజ్రాయెల్ లక్ష్యం. ఇజ్రాయెల్ ఆల్వేస్ కంబాట్ స్పిరిట్తో ఉంటుంది, అంటే యుద్ధం చేయాలని ఒక రకంగా చేతులు దురద పెడుతూ ఉంటాయి ఇజ్రాయెల్కు. సో ఇజ్రాయెల్ ఈజ్ ఆల్వేస్ ఇన్ కంబాట్ మోడ్. మనలాగా మన దేశమైన నాన్ ఎస్కలేటరీ, రెస్పాన్సిబుల్, మెజర్డ్ ఇలాంటి పదాలు వాడాం మనం. సో ఇన్ ద సేమ్ డొమైన్ విత్ ద సేమ్ ఇంటెన్సిటీ ఇవన్నీ పదాలు వాడాం. ఇజ్రాయెల్కి అలా ఉండదు, ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ కంబాట్ స్పిరిట్లో ఉంటుంది. कैप्टेंसी is about making right decision whether on the field or off the field. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. దానికి ఉండే జియో పొలిటికల్ ఛాలెంజెస్ కూడా అలాంటివి. చుట్టూ శత్రుదేశాల కూటమి ఉంది, అందువల్ల ఇజ్రాయిల్ అది ఎవాల్వ్ లైక్ దట్. సో కానీ ఇజ్రాయిల్ గతంలో కూడా 2 సార్లు ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ మీద అటాక్ చేయాలనుకుంది. మొదటిసారి అనుకున్నప్పుడు బైడెన్ అడ్డుపడ్డాడు. అప్పుడు బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. మీరు న్యూక్లియర్ ఫెసిలిటీస్ను మాత్రం అటాక్ చేయకూడదని క్లియర్ ఆదేశాలు ఇచ్చాడు బైడెన్. అమెరికా ఇది బిగ్గెస్ట్ అలై ఆఫ్ ఇజ్రాయిల్. అమెరికా భారీ ఎత్తున ఇజ్రాయిల్కు సపోర్ట్ చేస్తుంది. అమెరికన్ సపోర్ట్ లేకుండా ఇజ్రాయిల్ ఈ యుద్ధాలు చేయలేదు. అందువల్ల ఇజ్రాయిల్ ఆల్సో నోస్ దిస్. అందువల్ల బైడెన్ చెప్పితే ఆగాల్సి వచ్చింది. అప్పుడు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు. సో ట్రంప్ ఏమన్నాడు, ఫస్ట్ అటాక్ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్, అటాక్ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్. ఈ బైడెన్ చేతగానాడు, అద్దంటున్నాడు. అయితే ముందు అసలు న్యూక్లియర్ ఫెసిలిటీ అటాక్ చేయాలి అన్నాడు. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు అనుకున్నాడు, ట్రంపే డిమాండ్ ఉంది కదా ఇరాన్ న్యూక్లియర్ అటాక్ చేయమని, ఇప్పుడు కనుక అటాక్ చేస్తే అమెరికా కూడా సపోర్ట్ చేస్తుంది, ట్రంప్ కూడా అదే కోరుకుంటున్నాడు కదా అని. కానీ నెతన్యాహుకు అర్థం కాంది, ట్రంప్ ఇస్ ఎ పొలిటీషియన్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడింది ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మాట్లాడతాడా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అటాక్ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నాడు. జనవరిలో ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ అటాక్ చేయాలని ఇజ్రాయిల్ చూస్తే ట్రంప్ ఆపాడు, ట్రంప్ బ్రేక్ చేశాడు. ఎందుకు ట్రంప్ బ్రేక్ చేశాడు? ట్రంప్ లవ్స్ డీల్స్. మీరు ఇరాన్తో ట్రంప్ న్యూక్లియర్ డీల్ చేసుకుంటున్నాడు. ఏ ట్రంప్ అయితే ఇరాన్తో న్యూక్లియర్ డీల్ నుంచి వాకౌట్ చేశాడు, అదే ట్రంప్ ఇప్పుడు సెకండ్ టర్మ్లో డీల్ చేసుకుంటా అంటున్నాడు. ఫస్ట్ 2015లో ఒబామా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇరాన్తో ఒప్పందం కుదిరింది. సో ఈ ఇరాన్తో కుదిరిన ఒప్పందం కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నారు.
యుఎస్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ అని. 2018లో ట్రంప్ ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత 2018లో ఆ ఒప్పందం నుంచి రద్దు చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఒప్పందం కుదుర్చుకుంటా అంటున్నాడు? ఇరాన్ అడుగుతున్నది అదే, నిన్ను ఎట్లా నమ్మాలి అని. కానీ ట్రంప్ విధానం ట్రంపే. ఒబామా కుదుర్చుకున్న న్యూక్లియర్ డీల్ నుంచి వాకౌట్ చేశాడు. ట్రంప్ కుదుర్చుకోవడే న్యూక్లియర్ డీల్ ఉండాలి కదా. ట్రంప్ న్యూక్లియర్ డీల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఒబామా న్యూక్లియర్ డీల్ కదా. దిస్ ఈజ్ పర్హాప్ ద ట్రంప్ ఆన్సర్. సో బట్ ట్రంప్ ఆపాడు, అందువల్ల ఎర్లీ జనవరిలోకి చేయలేకపోయాడు. ఇప్పుడు థర్డ్ టైం మళ్ళీ ఇజ్రాయెల్ ఉబలాట పడుతుంది. మరి చేస్తుందా, అమెరికా అంగీకరిస్తుందా? ఎందుకంటే అమెరికా సపోర్ట్ లేకుండా ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ అటాక్ చేయడం అంత మామూలు విషయం కాదు. అది మళ్ళీ న్యూక్లియర్ అటాక్, దాని ఇంప్లికేషన్ చాలా ఉంటాయి న్యూక్లియర్ ఫెసిలిటీ అటాక్ చేయడం. ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నీ అండర్ గ్రౌండ్లో హెవీ డిఫెన్స్లో ఉంటాయి. అంత ఈజీగా అండర్ గ్రౌండ్ బంకర్స్ను ఛేదించి న్యూక్లియర్ ఫెసిలిటీ అటాక్ చేయాలంటే మామూలు విషయం కాదు. అది కూడా ఇరాన్ దేశం మధ్యలో ఉంటుంది. అందువల్ల ఇజ్రాయెల్ కనుక అటాక్ చేస్తే న్యూక్లియర్ ఫెసిలిటీ మీద భయంకరమైన మానవ నష్టం, కొలేటరల్ డ్యామేజ్ మామూలుగా ఉండదు, బీభత్సంగా ఉంటుంది. సో అది ఖచ్చితంగా పెద్ద రీజనల్ వార్కు కారణమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అరబ్ దేశాలు ఇజ్రాయెల్ పట్ల ప్రేక్షక పాత్ర మౌనంగా ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఇరాన్లో న్యూక్లియర్ ఫెసిలిటీ మీద ఇజ్రాయెల్ అటాక్ చేసి బీభత్సం ఇరాన్లో ఇజ్రాయెల్ సృష్టిస్తే మామూలుగా అరబ్ సెంట్రౌజిక్ కాదు. అందుకని అరబ్ దేశాలలో ఉన్న ప్రభుత్వాలు, రాజులు ఇజ్రాయెల్తో రాజీ పడవచ్చు, కానీ అరబ్ ప్రజలు రాజీ పడతారన్నది గ్యారంటీ లేదు. అందువల్ల పెద్ద ఎత్తున యాంటీ ఇజ్రాయెల్, యాంటీ అమెరికా సెంటిమెంట్ రగిలి అరబ్ దేశాలు మనుగడ కష్టమైతే అక్కడ ప్రభుత్వాలు. అందువల్ల అంత సులభంగా ఇజ్రాయెల్ అటాక్ చేస్తుందా అనేది క్వశ్చన్. కానీ మరి ఎందుకు ఇజ్రాయెల్ ఆలోచిస్తోంది? కారణం ఏంటంటే బహుశా ఒకటి పోస్టరింగ్ కూడా కావచ్చు అని. అంటే అమెరికాకు ఒక రకంగా పోస్టరింగ్. ఎందుకంటే ఈ మధ్య ట్రంప్ వ్యవహారం చూస్తే మనకు అర్థమవుతుంది. ట్రంప్ ఈ మధ్య మిడిల్ ఈస్ట్ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? సౌదీ అరేబియా వెళ్ళాడు, ఖతార్ వెళ్ళాడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళాడు. 3 అరబ్ దేశాల్లో ప్రయాణం చేశాడు, కానీ ఇజ్రాయెల్కి వెళ్ళలే. సో ఇజ్రాయెల్కి వెళ్ళకుండా 3 అరబ్ దేశాలకు వెళ్ళాడు. బహుశా నెతన్యాహు ఫీల్ అవుతున్నట్టున్నాడు, ఇజ్రాయెల్ ఈ సైడ్ లైన్ అని ఏమన్నా ఫీల్ అవుతున్నాడా? ఎందుకంటే అమెరికా అరబ్ దేశాల సంబంధాలు, అమెరికా ఇజ్రాయెల్ సంబంధాలు, ఈ రెండింటి మధ్య ఇజ్రాయెల్ సుపీరియారిటీ కోరుకుంటుంది. అమెరికా రెండింటితో సంబంధాలు పెట్టుకోవచ్చు, బట్ ఇజ్రాయెల్ వాంట్స్ మోర్ ఫ్రమ్ అమెరికా. అది మొదటి అంశం కావచ్చు. 2, ఇజ్రాయెల్ ఒకవైపు హూతీలపైన దాడి చేస్తుంటే ట్రంప్ హూతీలతో ట్రూస్ అంటున్నాడు, శాంతి అంటున్నాడు. 3, సిరియాలో మొహమ్మద్ అల్ జిలానీ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం వచ్చింది, HTS. ఈ HTS ఇజ్రాయెల్ పైన ఇజ్రాయెల్కు సిరియాలోని కొత్త ప్రభుత్వానికి కూడా పడదు, పాత అంతకుముందున్న ప్రభుత్వానికి పడదు, ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా పడదు. సో ఇజ్రాయెల్ గోలన్ హైట్స్ ప్రాంతంలో, సిరియా నుంచి ఆక్రమించుకున్న గోలన్ హైట్స్ ప్రాంతంలో ఇజ్రాయెల్ తన మిలిటరీ బలగాలు పెంచింది కొత్త ప్రభుత్వం వచ్చాక. సిరియా దాన్ని వ్యతిరేకిస్తుంది, ఎందుకంటే ఈ గోలన్ హైట్స్లోనే పుట్టినతను. ఈ సిరియన్ ప్రెసిడెంట్ జన్మభూమి అది. అందువల్ల ఇజ్రాయెల్కు సిరియాకు పడతలేదు. ట్రంప్ ఈ మధ్య ఇజ్రాయెల్ను సంప్రదించకుండానే సిరియా పైన శాంక్షన్స్ ఎత్తివేశాడు. సిరియా ప్రెసిడెంట్తో సౌదీ అరేబియా రాజధానిలో మోర్ దెన్ ½ అన్ అవర్ మీట్ అయ్యాడు. సో ఇవన్నీ కూడా ఇజ్రాయెల్కు నచ్చని అంశాలు. సో ఇజ్రాయెల్కు నచ్చని అంశాలు క్లియర్గా కనబడుతున్నాయి కనుక ట్రంప్ కాస్త సిగ్నలింగ్ ఇవ్వాలి, మీరు ఇజ్రాయెల్ కూడా ఇండిపెండెంట్గా వ్యవహరించవచ్చు అని నెతన్యాహు ఏమైనా పోస్టరింగ్ చేస్తున్నాడా, ప్రదర్శనిస్తున్నాడా అనేది అనుమానం. బట్ ఏదైనా న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ఇజ్రాయెల్ అటాక్ చేస్తే జరగబోయే పరిణామాలు మాత్రం భయంకరంగా ఉంటాయి. ఇది ఇజ్రాయెల్కి అర్థం కావాలి, అమెరికాకి అర్థం కావాలి, ప్రపంచానికి అర్థం కావాలి.